హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. ఈ పాస్ వారు ఫ్రీగా ఇంటర్ చదువుకోవడానికి అయితే ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కార్పొరేట్ అడ్మిషన్స్. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరికైతే ఫ్రీగా వస్తుంది అనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లాస్ట్ డేట్ 30వ తారీఖు మే 2024. నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగానే ఈ పాస్ మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాము. ఇది తెలంగాణలో ఉన్న 10th క్లాస్ విద్యార్థులు ఇన్కమ్ అనేది 1,50,000 లోపు ఉన్నవారు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ 10thలో ఉన్న మెరిట్ ఆధారంగానైతే ఈ అడ్మిషన్ అయితే ప్రొవైడ్ అవుతుంది, అడ్మిషన్ అయితే ఇస్తారు. ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్ 2024-25 అని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ పాస్ వెబ్సైట్లో ఇక్కడ స్టూడెంట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది అయితే అడుగుతుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న 10th స్టూడెంట్స్ దీనికైతే ఎలిజిబుల్ కాదు. ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న 10th విద్యార్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇలా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే స్టూడెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇలా స్టూడెంట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్ ఏంటిది అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత 10thలో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశాడు అనేది అయితే వస్తుంది, ఏ స్కూల్లో చదివాడు అనేది కూడా వస్తుంది. తర్వాత పేరెంట్ ఆక్యుపేషన్, వృత్తి ఏంటిది అని అడుగుతున్నాడు. పేరెంట్ది డైలీ వేజ్ లేబర్ అని అయితే పెట్టేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, నో అని పెట్టేయండి. ఉంటే ఎస్ అని పెట్టండి. కమ్యూనిటీ, రిలీజియన్ హిందూ, క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, బీసీఏ, బీసీబీ ఏదైతే అది, సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత మదర్ యాజ్ ఏ ఎస్హెచ్జి అనేది ఉంది, అది నో అని పెట్టండి. తర్వాత మా పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది, ఆధార్లో ఉన్నట్టు అడ్రస్ అయితే ఇవ్వండి. ఇలా డిస్టిక్, మండల్, విలేజ్ అండ్ డోర్ నెంబర్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, మెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్, మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది ఎవరిది అనేది, మొబైల్ నెంబర్ ఎవరిది అని అడుగుతుంది, ఫ్యామిలీ మెంబర్ అని పెట్టేసేయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ అవసరం లేదు, ఉంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఫోటో అనేది 15 KB to 30 KB జేపీజీ ఫైల్లో ఉండాలి, స్టూడెంట్ యొక్క ఫోటో. తర్వాత ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి, అవి కొత్తవి అయి ఉండాలి. న్యూ ఏప్రిల్లో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, బార్కోడ్ నెంబర్ IC0 అనేది, అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డిస్ట్రిక్ట్ అండ్ వాళ్ళ ఇన్కమ్ అనేది ఎంత అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఎనేబుల్ అవుతుంది, వచ్చేస్తుంది డేటా అనేది, ఇన్కమ్ సర్టిఫికేట్ డేటా. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డేటా కూడా, క్యాస్ట్ CND0 అని చెప్పేసి నెంబర్ ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ మీద. ఆ నెంబర్ ఎంటర్ చేయగానే సేమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నేము అండ్ వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ ఫాదర్ నేమ్ అయితే వస్తుంది. తర్వాత స్కూల్ డీటెయిల్స్, 4th నుంచి వెళ్ళి 10th వరకు ఎక్కడెక్కడ చదివావు అనేది అయితే అడుగుతుంది. డిస్టిక్, మండలు, విలేజ్, స్కూల్ నేము అండ్ స్కూల్ టైపు, స్కూల్ అనేది ప్రైవేటా గవర్నమెంట్ అనేది అయితే అడుగుతుంది. ఇలా 10th క్లాస్ వరకు, 4th to 10th వరకు స్టడీ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేయాలి. ఇలా స్కూల్ నేమ్ రాసి, స్కూల్ మేనేజ్మెంట్ ప్రైవేటా గవర్నమెంటా, 4th క్లాస్ ఇక్కడ ప్రైవేటు, మిగతా అన్ని గవర్నమెంట్లో చదివారు కాబట్టి నేను గవర్నమెంట్ అని ఫిల్ చేస్తున్నాను. ఓకేనా. స్టడీ సర్టిఫికేట్లో ఉన్నట్టే స్కూల్ నేమ్ రాయండి, అడ్రస్ కూడా స్టడీ సర్టిఫికేట్లో ఉన్నట్టే రాయండి. ఈ స్టడీ సర్టిఫికేట్లను మనం మళ్ళీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. 4th క్లాస్ to 10th క్లాస్ ఎన్ని స్కూళ్ళల్లో చదివారో అన్ని స్కూళ్ళల్లో స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. ఇప్పుడు నేను అప్లికేషన్ చేస్తున్న వాళ్ళు అయితే 2 స్కూళ్ళల్లో చదివారు, 2 స్టడీ సర్టిఫికేట్లు మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇలా మనం స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఇక్కడ కింద బ్రౌజ్ అడుగుతుంది. ఇక్కడ 10th ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. హాల్ టికెట్లో అడ్రస్ ఉంటుంది కాబట్టి
అక్కడ డిస్టిక్ అనేది అయితే వస్తుంది, మిగతాది మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ అడుగుతుండ్రు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదివావు అని అడుగుతుండ్రు. 4th to 5th ఒక దాంట్లో చదివితే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 5th to 10th ఒక దాంట్లో చదివితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 30 KB నుంచి 100 KB జేపీజీ ఉండాలి. 3 స్కూళ్ళల్లో చదివారు అనుకోండి, సపోజ్గా 5th to 6th ఒక స్కూల్లో, 7th to 10th ఒక స్కూల్లో, అట్లా మనమైతే సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ అయితే ఫిల్ చేసి అప్లోడ్ అయితే చేయాలి స్టడీ సర్టిఫికేట్ను. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజ్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలేజ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ డిస్టిక్, మీరు ఏ డిస్టిక్లో ఉంటున్నారో ఫస్ట్ ఆ డిస్టిక్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ వరంగల్లో మాత్రం లేవు, కానీ హనంకొండలో మాత్రం ఉంటాయి. హనంకొండలో ఆర్డి గర్ల్స్ అండ్ శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ అని అయితే ఉంది ఉమెన్స్ వాళ్ళకి. తర్వాత స్ట్రీమ్ ఎంపీసీ బైపీసీ 2 ఉంటాయి, అండ్ ఒక ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. తర్వాత ఇలా మనకు నియరెస్ట్గా ఉన్న 7 కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు. 7 కాలేజెస్ అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ. ఇట్లా హైదరాబాదు రంగారెడ్డిలో కూడా పెట్టుకోవచ్చు. రంగారెడ్డి అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 4 కాలేజీలు ఓపెన్ అయ్యాయి. న్యూ శ్రీ చైతన్య, అక్షర, కృష్ణవేణి, శ్రీ వివేకానంద జూనియర్ కాలేజెస్ అనేది ఓపెన్ అయ్యాయి. ఈ 3 అయితే మెయిన్గా. ఆ తర్వాత యాడ్ ఇన్ న్యూ కాలేజ్ అనగానే ఇలా నెంబర్స్ అయితే 7 వరకు అయితే యాడ్ అవుతాయి. మీరు ఎక్కడెక్కడైతే పెట్టుకుంటున్నారో వాటిని యాడ్ అయితే చేసుకోవాలి. ప్రిఫరెన్స్ అనేది కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవన్నీ 7 వరకే యాడ్ చేసుకోవస్తుంది. అందరూ 1 to 3 ఇచ్చారు కదా అని 3 పెట్టుకుంటారు, కాదు. అక్కడ యాడ్ న్యూ కాలేజ్ అనగానే 7 నెంబర్స్ వరకు అయితే వెళ్తుంది ఆర్డరు. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ అయితే చేయాలి ఇట్లా ప్రిఫరెన్స్ ఇచ్చి. తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది నోట్ చేసుకోండి, లేదంటే కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్లో మెరిట్ ఆధారంగా ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఆధారంగా ఈ ప్రైవేట్ కాలేజీలను అయితే ఫ్రీగా కాలేజ్ అనేది అలాట్ చేస్తారు. ఓకే అండి, అప్లికేషన్ ఎలా చేయాలో నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ 10th అయిపోయిన విద్యార్థులు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.